హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చూడండి, మేము ఇప్పుడే పీతలు పట్టడానికి వెళ్తున్నాము. మేము మా నలుగురు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఒక పీత కనిపించింది. మా తమ్ముడు కర్రతో అలా పట్టుకున్నాడు. ఇంకో తమ్ముడు ఆ పీతని పట్టుకుంటున్నాడు. చూడండి, ఆ జమ్ముల్ని పట్టుకున్నాడు, లేకపోతే అది కట్ చేస్తుంది. చూడండి, చాలా పెద్ద పీత పట్టుకున్నారు. చాలా బాగుంది కదా. ఇలాగ లైట్లు కొట్టి మేము మా పంట పొలాల్లో పీతలు ఉంటాయి, సేకరిస్తాము. చూడండి, ఇంకో పీత పట్టుకున్నాడు మా తమ్ముడు. లైట్ కొడితే అవి కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడికి పోవు, లైట్ కొడితే అవి మాకు కనిపిస్తాయి. అలా పట్టుకుంటాం. చూడండి, బకెట్లో పెట్టారు. అలాగే మార్గ మధ్యలో వర్షం కూడా పడ్డది. చూడండి, బకెట్లో మా ఫ్రెండ్ పట్టుకున్నాడు, బకెట్ వేసుకున్నాడు. అలాగే అక్కడ ఒక బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి ఒడ్డున మేము వెళ్ళి కూర్చున్నాము, వర్షం పడ్డదనేసి. వర్షం కాస్త తగ్గే సమయానికి అందరూ బయటకు వచ్చాము. మళ్ళీ పీతల్ని అలా వెతుకుతుంటే ఇంకో పీత కనిపించింది. చూడండి, ఎలా పట్టుకున్నాడు. చిన్నోడైనా చాలా గట్టోడు. చూడండి, పట్టుకున్నాడు కదా. అలా బకెట్లో పెట్టారు. చూడండి, బకెట్లో చాలా స్టోర్ చేసాం మేము. ఇంకో పీత పడుతున్నట్టున్నాడు. చూడండి, పారిపోతుంది. అయినా సరే పట్టేశాడు మా బుడ్డోడు. చూడండి, అలా లైట్లు కొట్టుకుని మేము వెళ్తాము. చూడండి, ఇంకో తమ్ముడు ఇంకో పీతను పట్టుకుని వస్తున్నాడు. మేము ఇలాగ నైట్ టైంలో పీతల వేటకి వెళ్తాము. ఎవరైనా మాకు చూస్తే దొంగలని అనుకుంటారు, కానీ మేము మా ఊర్లో ఇలాగే వేటకి వెళ్తాం. చూడండి, ఇంకో పీతను పట్టుకున్నాడు. వర్షం పడితే ఇలా పీతలు బయటకు వచ్చేసి ఉంటాయి, మనం ఈజీగా పట్టుకోవచ్చు. చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ ఇన్ని పీతలు సేకరించాం ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్కువ సేకరించాం కదా మేము. ఫైనల్గా మా ఊరి గడ్డ ప్రాంతంలో మా బట్టలు అనేది వాష్ చేస్తున్నాము. చూడండి, ఇంటి పక్కనే ఉన్నాము మేము మా ఊరు దగ్గర. చూడండి, పీతలన్నీ ఎలా ఉన్నాయో. ఇలాగ మేమైతే మా ఊర్లో పీతల వేట చేస్తాము.